ధర్మ సమాజ్ పార్టీ తరఫున పుట్టపాక గ్రామంలో ఎలాంటి పార్టీకి కానీ వ్యక్తికి కానీ మద్దతు ఇవ్వలేదని ఉమ్మడి నల్గొండ జిల్లా రీజనల్ ఇన్ఛార్జ్ బారికల దుర్గాప్రసాద్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టపాక గ్రామంలో కొంతమంది వ్యక్తులు చేస్తున్న దుష్ప్రచారాలు అవాస్తవమని, ధర్మ సమాజ్ పార్టీ ఎలాంటి పార్టీకి కానీ వ్యక్తికి కానీ మద్దతు ఇవ్వలేదన్నారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి కన్వీనర్ శాంతికుమార్, కో కన్వీనర్ లింగస్వామి, మండల ప్రధాన కార్యదర్శి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జై భీమ్, జై భారత రాజ్యాంగం. ఈ పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, నేనుగా ఉమ్మడి నల్గొండ జిల్లా రీజనల్ ఇన్ఛార్జ్ ధర్మ సమాజ్ పార్టీ మరియు జేఏసీ నాయకుడు బరిగెల దుర్గాప్రసాద్ నా పేరు. ఈ సమావేశ ఉద్దేశం, ఈ సమావేశంలో పాల్గొన్న మా నాయకులు జిల్లా కన్వీనర్ శాంతికుమార్, జిల్లా కో కన్వీనర్ కొంగర లింగస్వామి, తర్వాత మండల ప్రధాన కార్యదర్శి కిరణ్ గారు. ఈ సమావేశ ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ వ్యాప్తంగా స్థానిక ఎన్నికల విషయం మీ అందరికీ తెలుసు. మేము ధర్మ సమాజ్ పార్టీగా జేఏసీ ఉమ్మడి నాయకత్వంగా అనేక చోట్ల అభ్యర్థులను పెట్టి ఫస్ట్ దఫా ఆల్రెడీ ఎన్నికలు జరిగినాయి. అందులో భాగంగానే భువనగిరి యాదాద్రి జిల్లా నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి సంబంధించిన విషయంలో పుట్టపాక అనే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మా ధర్మ సమాజ్ పార్టీ జేఏసీ ఉద్యమం నుండి అభ్యర్థులు మేము పోటీలో నిలబెట్టలేకపోయాం. ఎవరిని కూడా పోటీలో పెట్టలేదు. విషయం ఏంటంటే, కొన్ని అనివార్య కారణాల వల్ల అది త్వరగా రావడం అనే దాంట్లో ఎంపికలో కొంత మేము చూసుకోలేకపోయాం, పోటీలో పెట్టలేదు. కానీ అక్కడ ఉన్నటువంటి పోటీలో ఉన్నటువంటి వ్యక్తులకు మా ధర్మ సమాజ్ పార్టీ సభ్యులు, నాయకులు, అభిమానులు, తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఉద్యమ అభిమానులు, ఈ మధ్య బీసీ వర్గాలలో చాలా మంది ఈ ఉద్యమాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు. వీళ్ళందరూ మీకు నచ్చిన, మీ వ్యక్తిగతంగా మీకు నచ్చిన వ్యక్తులకు కానీ ఓటేసుకోవచ్చు, లేదా నోటాకు ఓటు వేయొచ్చు అని మేము పిలుపునిస్తా ఉన్నాం. ఎందుకు అనంటే, పుట్టపాకలో ఎవరో కొంత మద్దతు తెలిపినట్టుగా ధర్మ సమాజ్ పార్టీ మరియు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ కొందరికి మద్దతు తెలిపినట్టుగా వస్తున్న వార్తలు ఇవి అవాస్తవం, అవి వాస్తవం కాదు. నేనుగా రీజనల్ ఇన్ఛార్జిగా ఈ భూభాగాన్ని నేనే పర్యవేక్షిస్తూ ప్రతిరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా నేను చూస్తా ఉన్నాను. కాబట్టి పుట్టపాక విషయంలో మేము ఈసారి ఎవరిని కూడా అభ్యర్థులను మా తరపు నుంచి పోటీలో పెట్టలేదని తెలియజేయడం కోసం ఈ పత్రికా సమావేశాన్ని పెట్టడం జరిగింది. ఈ విషయాన్ని గ్రామ నాయకత్వము, మండల డిఎస్పీ నాయకత్వము, జిల్లా నాయకత్వంగా ఈ ముగ్గురిని కూర్చోబెట్టుకొని మేము పూర్వపురాలు పూర్తిగా తెలియజేయడం కోసమే ఈ పత్రికా సమావేశాన్ని పెట్టడం జరిగింది. మీరుగా ఓటు చైతన్యం ఉన్న వ్యక్తులు మీరు వ్యక్తిగతంగా ఎవరికైనా వేసుకోవచ్చని, నోటాకైనా వేసుకోవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.